బెంగాల్‌లో అసలు ఏం జరగబోతుంది? గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీకి ఈసారి బెంగాల్ ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారా? ఇంకా లెఫ్ట్ పార్టీలను గద్దె దించి ఆమె అధికారంలోకి వచ్చింది. అసలు ఈ ఎలక్షన్స్‌లో ఏం జరిగింది? ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు షేర్ 20 డిగ్రీస్. బెంగాల్ రాజకీయాల్లో బేస్ సంచలనం అయితే నమోదు కాబోతుంది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ఈసారి అయితే గద్దె దిగబోతుంది. ఇంకా బీజేపీ గతంలో కంటే ఈసారి చాలా స్ట్రాంగ్‌గా ఫైట్ ఇచ్చింది. 2021లో జరిగిన ఎలక్షన్స్‌లో బీజేపీకి సీట్లు తక్కువనే వచ్చాయి. బట్ ఓటింగ్ పర్సెంట్ విషయానికొస్తే దాదాపు 33% అయితే నమోదైంది. ఇక టీఎంసీకి, బీజేపీకి ఓటింగ్ పర్సెంటేజ్ కేవలం 10% మాత్రమే ఉంది. ఇక ఈసారి ఆ పర్సెంటేజ్‌ని సీట్లుగా మలుచుకుందంటే మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి అయితే వస్తుంది. ఇంకా సర్వేలు ప్రకారంగా చూసినా కూడా ఆల్మోస్ట్ అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా తీర్పిచ్చాయి. ఇక 1, 2 సర్వేలు మాత్రం టీఎంసీ అధికారంలోకి వస్తుందని చెప్పి అన్నాయి. బట్ బెంగాల్ ప్రజలు మాత్రం ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారని చెప్పి మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఓటింగ్ పర్సెంట్ చూసినా కూడా మనం 2 ఫేజెస్ ఎలక్షన్ జరిగాయి. ఫస్ట్ ఫేజ్‌లో కూడా 92% క్రాస్ అయింది. సెకండ్ ఫేజ్‌లో కూడా 92% క్రాస్ అయింది. గతంలో కంటే ఆల్మోస్ట్ 10% ఓటింగ్ అయితే ఎక్కువ నమోదైంది. ఇలా ఓటింగ్ పర్సెంటేజ్ రావడానికి ప్రధాన కారణం కూడా ఎస్ఐఆర్ అని చెప్పి మనకందరికి తెలుసు. ఇంత ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీకైతే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతనే బీజేపీకి అనుకూలంగా మార్చుకుంది. దీంతో అధికారంలోకి వస్తామని చెప్పి బీజేపీ నేతలైతే గట్టిగా అభిప్రాయపడుతున్నారు. ఇంకా మరోవైపు బెంగాల్‌లో మమతా బెనర్జీ ఎంతటి అరాచకాలు, అక్రమాలు సృష్టించిందో అక్కడి ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఓటింగ్ వేయడానికి కూడా చాలామంది ప్రజలు భయపడేవారనమాట. ఒకవేళ బీజేపీకి వీళ్ళు సపోర్ట్ చేసి ఓటేసారని చెప్పి ఏమాత్రం తెలిసినా కూడా వాళ్ళందరినీ వాళ్ళపైన దాడులు చేయడము, వాళ్ళని చంపేయడం లాంటివి కూడా చేశారు టీఎంసీ కార్యకర్తలు. ఇక ఈసారి అలాంటి పరిస్థితులు లేకుండా ఈసీ అయితే గట్టి చర్యలు తీసుకుంది. దాదాపు 2,00,000కు పైగా సెంట్రల్ ఫోర్సెస్ అక్కడ సెక్యూరిటీ పరంగా అయితే చాలా టైట్ చేశారు. ఎవ్వరు కూడా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా నిర్భయంగా ఓటేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇంకా ఈసారి దానికి అనుగుణంగానే బీజేపీ కూడా టీఎంసీ ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటిని బలంగా మార్చుకొని తనకి అనుకూలంగా మార్చుకుందనమాట బీజేపీ. ఇక కొన్ని పథకాలు కూడా ప్రకటించింది. యువ కార్డ్ అని చెప్పి, మహిళా కార్డ్ అని చెప్పి. ఎందుకంటే బెంగాల్‌లో దాదాపు సగం ఓటర్లు మహిళలే ఉన్నారు. ఇంకా ఈ మహిళా ఓటర్లను బీజేపీ అయితే తన వైపుకు తిప్పుకోవాలని అని చెప్పి చాలా అయితే ప్రయత్నించింది. ఇంకా సెక్యూరిటీ పరంగా బెంగాల్ స్టేట్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే బంగ్లాదేశ్‌కి ఆనుకుని ఉంటుంది కాబట్టి. ఇంకా అలానే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసదారులు, రోహింగ్యాలు ఈజీగా మన దేశంలోకి ఎంటర్ అవుతున్నారు. ఇంకా జాతీయవాదులకైతే బీజేపీ గెలవాలని ఖచ్చితంగా కోరుకుంటారు. ఇంకా బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ లాంటి దేశాలు మాత్రం టీఎంసీ గెలవాలని కోరుకుంటారు. ఎందుకంటే టీఎంసీ ఉంటే ఈజీగా మన దేశంలోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా అలానే అరాచకాలు, అక్రమాలు పాల్పడడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక మరోసారి లాస్ట్ ఇయర్ లాగానే మమతా బెనర్జీ డ్రామాలు అయితే మొదలుపెట్టింది. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గరికెళ్ళి అర్ధరాత్రి దాకా హైడ్రామాలు చేయడం, ఇంకా ధర్నాలు చేయడం లాంటి పనులైతే చేస్తుంది. ఇంకా ఈసీ పైన ఆరోపణలు చేస్తుంది. ఆమె ఈసీని డైరెక్ట్‌గానే విమర్శిస్తుంది. ఇక ఈ నెల మే 4 తారీఖు జరగబోయే రిజల్ట్స్‌కి ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.